కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు ఆడుడో లేకపోతే వంట వార్పులు చేసుడో బెంజ్ కార్ల తిరుగుడో ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యలేదు, 12% కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి దాదాపుగా 28,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తే 43% మేము ఇచ్చిన ఉద్యోగాలలో ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం. లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం. శాతనైతే నీ అయ్యను అసెంబ్లీకి దోలు, అసెంబ్లీలో మొత్తం 43% ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది. సభలోకి రారు సన్నాసులు, సభలో మాట్లాడరు, రమ్మంటే పారిపోతారు, కళ్ళలకు చూడడానికి భయం, ఇంటికాడ వంటారు, ఫామ్ హౌస్ లో ఉంటారు, నల్లగొండలో పోయి ఉపన్యాసాలు చెప్తారు. మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు, మీకు డిపాజిట్లు వస్తావేమో చూసుకోండి. ఈ శాసనసభ సమావేశాలలో నీ అయ్యని రమ్మను, మేమేం చేసినామో లెక్కలు చెప్తాం. ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు, ధర్నా చౌక్ ఎందుకు అన్నారు? మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్కు ధర్నా చౌకులో ఆమె కవితమ్మ ధర్నా చేసింది. మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా? ఎవరితోనైనా మాట్లాడిర్రా? ఎవరికైనా కనిపించినా మీ అయ్యా? ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు. ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ తెలివితేటలన్నీ? ఆయల్లో నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే? అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని, అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు, ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడముతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ, వీళ్ళందరూ బయలుదేరిండ్రు మనతో కొట్లాడతారంట. ఏందా కొట్లాడేది? మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసిరో చెప్పుర్రి.